Hello, everybody. Welcome back to my channel, Learn English with Josh. Today, we will learn about daily use English sentences. రోజు వాడే చిన్న చిన్న వాక్యాలు. I hope these sentences are very helpful for you to speak in English. రోజంతా రోజంతా ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఆల్ డే లాంగ్. ఆల్ డే లాంగ్. రోజంతా అని చెప్పే సందర్భాల్లో ఆల్ డే లాంగ్ అని యూజ్ చేయండి. సీ ద నెక్స్ట్ వన్. నన్ను కొట్టవద్దు, నన్ను కొట్టవద్దు అనే సందర్భాల్లో డోంట్ హిట్ మీ, డోంట్ హిట్ మీ. నేను నిన్ను నమ్మను, నేను నిన్ను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ యూ, ఐ డోంట్ బిలీవ్ యూ. నమ్మను, నమ్మడాన్ని బిలీవ్ అని అంటాం. నమ్మను, ఐ డోంట్ బిలీవ్ యూ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. కాలంతో పాటు మారు, కాలంతో పాటు మారు. ఇంగ్లీష్‌లో మూవ్ విత్ ద టైమ్స్. మూవ్ విత్ ద టైమ్స్ అంటే కాలంతో మారు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఆ సినిమా చూసావా, నువ్వు ఆ సినిమా చూసావా అనే సందర్భాల్లో హ్యావ్ యూ సీన్ దట్ మూవీ, హ్యావ్ యూ సీన్ దట్ మూవీ. ఆ మూవీ, ఆ సినిమా అని చెప్పడానికి దట్ మూవీ. నువ్వు చూసావా, హ్యావ్ యూ సీన్, చూసావా, ఈ విధంగా చెప్పవచ్చు. నన్ను ద్వేషించవద్దు, నన్ను ద్వేషించవద్దు. సందర్భాల్లో డోంట్ హేట్ మీ, డోంట్ హేట్ మీ అంటే నన్ను ద్వేషించవద్దు అని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ముందు ఒక గుంత ఉంది, ముందు ఒక గుంత ఉంది. ఇంగ్లీష్‌లో దేర్ ఈజ్ ఏ పిట్ ఎహెడ్, దేర్ ఈజ్ ఏ పిట్ ఎహెడ్ అని అంటాం. గుంతని పిట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎన్ని భాషలు మాట్లాడుతావు, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడుతావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి ఈ క్వెషన్‌ని. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్, హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్. ఎన్ని భాషలు. ఇంగ్లీష్‌లో హౌ మెనీ లాంగ్వేజెస్ అని అంటాం. నువ్వు మాట్లాడతావు, డూ యూ స్పీక్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫార్మ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా, నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డిడ్ ఎనీబడీ సే ఎనీథింగ్ టు యూ, డిడ్ ఎనీబడీ సే ఎనీథింగ్ టు యూ అంటే ఎవరైనా ఏదైనా చెప్పారా. ఎవరైనా అనడానికి ఎనీబడీ, ఏదైనా ఎనీథింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకంతా అర్థమైంది, నాకంతా అర్థమైంది అని చెప్పే సందర్భాలు ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హ్యావ్ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ అండర్‌స్టూడ్ అర్థమైంది. ఎవ్రీథింగ్ అంతా. సీ ద నెక్స్ట్ వన్. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది అనే సందర్భాల్లో ఇట్స్ ఆల్ ఓవర్, ఇట్స్ ఆల్ ఓవర్ అంటే అంతా అయిపోయింది. ఓవర్ అంటే అయిపోయింది. నేను నీకు ముందే చెప్పాను, నేను నీకు ముందే చెప్పాను. ఇంగ్లీష్‌లో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ముందే చెప్పాను. ఆల్రెడీ టోల్డ్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నీకేం కావాలి, నీకేం కావాలని అడిగే సందర్భాల్లో వాట్ డు యూ వాంట్, వాట్ డు యూ వాంట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీ సమస్య ఏమిటి, నీ సమస్య ఏమిటి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఒకానొకప్పుడు, ఒకానొకప్పుడు అని చెప్పే సందర్భాలు ఉంటాయి గదా! ఇంగ్లీష్‌లో వన్స్ అపాన్ ఎ టైమ్, వన్స్ అపాన్ ఎ టైమ్. నేను నిజం చెప్తున్నాను, నేను నిజం చెబుతున్నాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్, ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. నేను నా మాట నిలబెట్టుకుంటాను, నేను నా మాట నిలబెట్టుకుంటాను అనే సందర్భాల్లో ఐ విల్ కీప్ మై వర్డ్, ఐ విల్ కీప్ మై వర్డ్. వర్డ్ అంటే నా మాట. నిలబెట్టుకుంటాను ఐ విల్ కీప్. సీ ద నెక్స్ట్ వన్. నేను నా మాట మీద నిలబడతాను, నేను నా మాట మీద నిలబడతాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఇంగ్లీష్‌లో ఐ విల్ స్టిక్ టు మై వర్డ్స్, ఐ విల్ స్టిక్ టు మై వర్డ్స్ అంటే నేను నా మాట మీద నిలబడతాను. సీ ద నెక్స్ట్ వన్.
నేను రేపు వాళ్ళని కలవాల్సి ఉంది. నేను రేపు వాళ్ళని కలవాల్సి ఉంది. ఇంగ్లీష్‌లో ఐ యామ్ టు మీట్ దెమ్ టుమారో. ఐ యామ్ టు మీట్ దెమ్ టుమారో అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతను కఠినంగా మాట్లాడాడు. అతడు కఠినంగా మాట్లాడాడు. ఇంగ్లీష్‌లో హి టాక్డ్ రిగిడ్లీ. హి టాక్డ్ రిగిడ్లీ. రిగిడ్లీ మీనింగ్ కఠినం. మాట్లాడాడు. అతను మాట్లాడాడు. హి టాక్డ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. నథింగ్ షుడ్ బి టేకెన్ ఈజీ. నథింగ్ షుడ్ బి టేకెన్ ఈజీ. సీ ద నెక్స్ట్ వన్. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అనే సందర్భాల్లో వన్ ఈజ్ డూయింగ్ వన్స్ డ్యూటీ. వన్ ఈజ్ డూయింగ్ వన్స్ డ్యూటీ. సీ ద నెక్స్ట్ వన్. ఎవరి పని వాళ్ళు చేయడం లేదు. ఎవరి పని వాళ్ళు చేయడం లేదు అనే సందర్భాల్లో వన్ ఈజ్ నాట్ డూయింగ్ వన్స్ డ్యూటీ. వన్ ఈజ్ నాట్ డూయింగ్ వన్స్ డ్యూటీ అంటే ఎవరి పని వాళ్ళు చేయడం లేదు అని చెప్పడానికి. సీ ద నెక్స్ట్ వన్. ఎవరు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఎవరు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇంగ్లీష్‌లో వన్ షుడ్ నో వాట్ వన్ హ్యాస్ టు డూ. వన్ షుడ్ నో వాట్ వన్ హ్యాస్ టు డూ. ఎవరు ఏం చేయాలో తెలుసుకోవాలి. సీ ద నెక్స్ట్ వన్. అతన్ని తిరిగి పనిలో పెట్టుకున్నారు. అతన్ని తిరిగి పనిలో పెట్టుకున్నారు అనే సందర్భాల్లో హీ వాజ్ రీఇన్‌స్టేటెడ్ ఇన్ హిస్ జాబ్. హీ వాజ్ రీఇన్‌స్టేటెడ్ ఇన్ హిస్ జాబ్ అని అంటాం. వాళ్ళని చూసి ఆమె తలుపు తీసింది. వాళ్ళని చూసి ఆమె తలుపు తీసింది. ఇంగ్లీష్‌లో సీయింగ్ దెమ్ షీ ఓపెన్డ్ ద డోర్. సీయింగ్ దెమ్ షీ ఓపెన్డ్ ద డోర్. వాళ్ళని చూసి సీయింగ్ దెమ్ ఆమె తలుపు తీసింది. షీ ఓపెన్డ్ ద డోర్. సీ ద నెక్స్ట్ వన్. నేను మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ ఎవర్ రిమెంబర్ యూ. ఐ విల్ ఎవర్ రిమెంబర్ యూ. నేను నీకేమీ కానా. నేను నీకేమీ కానా అని అడిగే సందర్భాల్లో యామ్ ఐ నాట్ రిలేటెడ్ టు యూ ఎనీ. యామ్ ఐ నాట్ రిలేటెడ్ టు యూ ఎనీ అని అడుగుతాం. సీ ద నెక్స్ట్ వన్. నన్ను ఏడిపించకు. నన్ను ఏడిపించకు అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో డోంట్ మేక్ మీ క్రై. డోంట్ మేక్ మీ క్రై అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను అతనిని కలవాలి. నేను అతనిని కలవాలి. ఐ హావ్ టు మీట్ హిమ్. ఐ హావ్ టు మీట్ హిమ్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అని చెప్పే సందర్భాల్లో నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకు సహాయం చెయ్యను. నేను నీకు సహాయం చెయ్యను. ఇంగ్లీష్‌లో ఐ విల్ నాట్ హెల్ప్ యూ. ఐ విల్ నాట్ హెల్ప్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను అతనిని నమ్ముతాను. నేను అతనిని నమ్ముతాను. ఐ బిలీవ్ హిమ్. ఐ బిలీవ్ హిమ్. ఆమె నాకంటే పెద్దది. ఆమె నాకంటే పెద్దది అని చెప్పే సందర్భాల్లో షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ. షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ. నేనలా అనుకుంటున్నాను. నేనలా అనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఐ థింక్ సో. ఐ థింక్ సో. సీ ద నెక్స్ట్ వన్. నువ్వలా అనుకుంటున్నావా? నువ్వలా అనుకుంటున్నావా? డూ యూ థింక్ సో? డూ యూ థింక్ సో? నేనలా అనుకోవడం లేదు. నేనలా అనుకోవడం లేదు. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. నేను పట్టించుకోను. నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్. నాకు చాలా పని ఉంది. ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఈ పని అసంపూర్తిగా ఉంది. ఈ పని అసంపూర్తిగా ఉంది అనే సందర్భాల్లో దిస్ వర్క్ ఈజ్ ఇన్‌కంప్లీట్. ఇన్‌కంప్లీట్ అంటే అసంపూర్తిగా ఉండడం. ద నెక్స్ట్ వన్. చాలామంది వస్తున్నారు. చాలామంది వస్తున్నారు. ఇంగ్లీష్‌లో ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ అంటే చాలామంది వస్తున్నారు. ఆర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.